ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఆశించిన మేర పత్తి రాకపోవడంతో ఆదిలాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ బోసిపోతుంది. పత్తి బండ్లు రాక వెలవెలబోతుంది. ఈ నెల 14న కలెక్టర్ సక్తా పట్నాయక్ ఎమ్మెల్యే జోగురామన్నతో కలిసి కొనుగోలును ప్రారంభించగా ఇప్పటి వరకు కేవలం 355 క్వింటాలు మాత్రమే పత్తి మార్కెట్కు వచ్చినట్టుగా కార్యదర్శి వెంకట తెలిపారు. మొత్తం 82 నుండి రైతుల నుండి ఈ కొనుగోలును చేపట్టినట్లు వెల్లడించారు. ఒకవైపు ఇటీవల కురుస్తున్న వర్షాలతో పత్తి ఎరగడం లేదని, ఇక తేమ శాతం కూడా ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా పత్తి రావడం లేదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. దీపావళి పండుగ తర్వాత పూర్తి స్థాయిలో పత్తి మార్కెట్కు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్లో ఇప్పటి వరకు 14వ తారీఖు నాడు మనం పత్తి కొనుగోలు ప్రారంభించడం జరిగింది. 14, 15 మరియు 16 సండే కావడం వల్ల 17వ తారీఖు 3 రోజులలో మొత్తం 355.92 క్వింటాల పత్తి కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం 22 మంది ఫార్మర్స్ ద్వారా 355 క్వింటాల పత్తిని ఇప్పటి వరకు మనం కొనుగోలు చేసాము. పత్తి రాకపోవడానికి వాతావరణము అంటే వర్షాలు పడుతుండటం వల్ల పత్తి పికింగ్ అనేది తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి పికింగ్లో ఆలస్యం కావడం జరుగుతుందని భావిస్తున్నాము. ఇంకో తేమ శాతం తక్కువ చేసి పత్తిని తీసుకొచ్చినట్లయితే మంచి ధర వస్తుందని రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తుంది. రేటు మొదటి రోజు మనకు ప్రారంభం ధర 8,300 ఉంటే ఈరోజు 8,160 రూపాయలు మనకు ధర 8% మేచర్కు నిర్ధారించడం జరిగింది. అన్ని జిల్లాలో మిగతా జిల్లాలతో పోలిస్తే మన దగ్గర రేటు హైయెస్ట్ మన దగ్గరనే నమోదు కావడం జరుగుతుంది.